నమో గణపతయే. కార్తీక మహాత్మ్యం రెండవ రోజు వినాల్సినటువంటి కథను మనం చెప్పుకోబోతూ ఉన్నామండి. కార్తీక సోమవార వ్రత మహిమ. కార్తీక సోమవారం నాడు మనం వ్రతం ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా వ్రతం ఆచరిస్తే ఏ ఫలితం వస్తుంది, గతంలో ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించి ఏ ఫలితాన్ని పొందారు అని చెప్పేసి మనం ఇప్పుడు కథ చెప్పుకోబోతూ ఉన్నామండి. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. నమస్తస్మై బ్రహ్మణే విష్ణవే నమః. శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః. నమస్తస్మై పినాకినే. అథ ద్వితీయోధ్యాయః. కార్తీక మహాత్మ్యంలో రెండవ అధ్యాయం రెండవ రోజు వినాల్సినటువంటి కథ. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడండి. శృణు రాజన్ ప్రవక్ష్యామి మాహాత్మ్యం కార్తీకస్య చ కర్మత్రయ కృతాత్ పాపాత్ ముచ్యతే శ్రవణాదపి. ఓ రాజా, కార్తీక మాస మహాత్మ్యం మరింత విస్తారంగా చెబుతూ ఉన్నాను, సావధానుడవై ఆలకించు. కార్తీక మాస మహాత్మ్యం విన్నవారు మనోవాక్కాయములతో చేసినటువంటి కర్మల నుండి విముక్తులవుతారు. కర్మలు మూడు రకాలండి. మనస్సుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. అంటే మనస్సుతో చేసేవి, మాటతో చేసేవి, శరీరంతో చేసేవి అని. ఈ మూడింటితోనూ చేసేటటువంటి పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవి కార్తీక మహాత్మ్యాన్ని వినడం వల్ల పోతాయి అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. అక్కడ అర్థం ఏమిటి అని అంటే, విని మనం ఊరికినే ఉండిపోం కదా, విన్న తర్వాత మనం అందులో చెప్పింది ఏదో ఒకటి ఆచరిస్తాం. కావున ఆ విధంగా మనం పాపాలను పోగొట్టుకుంటాం. వినడం ద్వారా కూడా కొంత పాపం పోవడం అనేది ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ విని ఊరుకుంటే మాత్రం ఆ కొంత పాపమే పోతుంది. విని ఆచరిస్తే మాత్రం అందులో చెప్పిన విధంగా మరిన్ని పాపాలను మనం పోగొట్టుకుంటాం. యః కార్తికే మాసి నృప సోమవార వ్రతం చరేత్ సోమశేఖర తుష్ట్యర్థం సయాతి శివ మందిరం. కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించేటటువంటి వారు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది తుదకు శివ సాయుధ్యాన్ని చేరుకుంటారు. కార్తీక సోమవారం నాడు పుణ్యస్నానంతో పాటుగా పూర్తి ఉపవాసం చేయాలి. అలా చేయలేని వారు ఏకభుక్తం చేయవచ్చు. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే తినడాన్ని ఏకభుక్తం అంటారు. లేకపోతే నక్తం చేయొచ్చు. పగలంతా కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తరువాత రాత్రి భోజనం చేయడాన్ని నక్తం అంటారు. లేకపోతే అయాచితం అనేటటువంటి వ్రతం కూడా చేయొచ్చు. అంటే మనం పెట్టమని అడగకుండా ఎవరైనా పెడితే తినడాన్ని అయాచితం అంటారు. ఆ విధంగా కూడా చేయవచ్చు. కార్తీక సోమవారం నాడు తిలదానం చేయడం విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. నువ్వుల దానం చేయడం కార్తీక సోమవారం నాడు మంచి ఫలాన్ని ఇస్తుంది. ఉపవాసం చేసే శక్తి ఉన్నవారు ఉపవాసమే చేయాలి. లేనివారు నక్త భోజనం కానీ ఛాయానక్తం కానీ చేయవచ్చు. నక్త భోజనం అంటే ఇందాక చెప్పినట్టు సూర్యాస్తమయం తరువాత భోజనం చేయడాన్ని నక్త భోజనము అని అంటారు. ఛాయానక్తం ఉంది, అంతవరకు ఉండలేని వాళ్ళు సాయంత్రం రమారమి ఒక 4 నుండి 5 మధ్యలో భోజనం చేయవచ్చు. దానికి ఛాయానక్తము అని పేరు. అంటే మనిషి నీడ చాలా పెద్దగా పడేటటువంటి సమయం అండి అది. అది కూడా చేయలేని వారు మధ్యాహ్నమే తినవచ్చు. ఇందులో వేటిని చేయలేని వారు మాత్రం శివుడి అనుగ్రహాన్ని పొందలేరు సుమా అంటూ ఉన్నారు. అంతే కదండి, పుణ్యం తేరగా వస్తుందా? పుణ్యం ఊరికే వస్తుందా? ఏదైనా చేస్తేనే వస్తుంది. డబ్బులు ఊరికే రావు, పుణ్యం తేరగా రాదు. కావున ఇందులో ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి విష్ణువుని పూజించినటువంటి పూర్వ సువాసనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సకల పాపాల నుండి కూడా బయటపడతారు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూశాక నక్త భోజనం చేస్తే అగ్నిలో దూది భస్మమైనట్టు పాపాలన్నింటినీ పోగొట్టుకుంటారు. అలాగే కార్తీక సోమవారం నాడు అభిషేకంతో కూడినటువంటి శివలింగార్చన చేసి పంచ నక్తాలు చేసినటువంటి వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు.
ఇక్కడ పంచనక్తాలు అని అంటే 5 సోమవారాలు అని అర్థం. ఒక్కొక్కసారి మాసంలో 4 సోమవారాలే వస్తే కనుక 4. ఆ విధంగా మాసమంతా కూడా సోమవారం వ్రతం చేసిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతూ ఉన్నారు. రాజా, దీనికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను విను. ఆ ఇతిహాసం విన్నా చెప్పినా కూడా పాపాలు పోయి పుణ్యం వస్తుంది. కాశ్మీర దేశంలో ఒకానొక పురోహితుడు ఉండేవాడు. అతడికి ఒక కూతురు కలదు. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుర. ఎవరైనా కూతురికి ఈ విధమైనటువంటి పేరు పెట్టుకుంటారా అండి? పెట్టుకోరు. వేరే మంచి పేరే పెట్టి ఉంటారు. కాకపోతే ఆ అమ్మాయి చేసినటువంటి చెడ్డ పనుల వల్ల ఆ విధమైనటువంటి పేరు వచ్చి ఉండవచ్చు, సార్థక నామధేయంలాగా వచ్చి ఉండవచ్చు. నన్ను గతంలో ఒకరు అడిగారు, శూర్పణఖ అని పేరు పెట్టుకున్నారు రావణాసురుడి చెల్లెలకి. శూర్పణఖ అంటే పెద్ద పెద్ద గోళ్ళు కలది అని అర్థము. ఆ విధంగా తల్లిదండ్రులు ఎవరైనా పేర్లు పెడతారా అంటే పెట్టరండి. లక్షణాలను బట్టి వచ్చినటువంటి పేరు మాత్రమే శూర్పణఖ. కానీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మీనాక్షి అని నేను విన్నానండి. అదేవిధంగా స్వాతంత్ర నిష్ఠుర అనే పేరు తల్లిదండ్రులు పెట్టి ఉండరండి. స్వాతంత్ర నిష్ఠుర అనే పేరు ఆవిడ చేసినటువంటి చెడ్డ పనుల వల్ల వచ్చింది. ఈ నిష్ఠుర రూప సౌందర్యాలతో పాటుగా చక్కని జుట్టును కూడా కలిగి ఉన్నది. ప్రవర్తనలో మాత్రం సకల వికారాలు కలిగి ఉన్నటువంటిది. ఏ మాత్రము పాపభీతి లేక సిగ్గు లేనిదై కులధర్మాన్ని వదిలి గయ్యాళితనంతో అనేక మంది పురుషులతో తిరుగుతూ ఉండేది. మెల్లగా వేశ్యావృత్తిలోకి దిగింది. ఈ దుష్టురాలి ప్రవర్తనను భరించలేక తల్లిదండ్రులు కూడా ఆమెను విడిచిపెట్టేశారు. సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి మిత్రవర్మ అనే బ్రాహ్మణ యువకుడు వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు. ఈ యువతి ఇలాంటిది అని తెలియక గృహస్థాశ్రమం స్వీకరించాలనే సదుద్దేశ్యంతో పాపం ఆ బ్రాహ్మణుడు నిష్ఠురను పెళ్లి చేసుకున్నాడు. అతడు సకల భూతముల యందు కూడా దయ కలవాడు, తీర్థయాత్రలంటే ఇష్టపడేవాడు, సత్యసంధుడు, ఎల్లప్పుడూ పరిశుద్ధుడే ఉండేవాడు. అలాంటి విప్రోత్తముడు ఎప్పుడైనా తన భార్య ప్రవర్తన నచ్చక కాస్తంత కఠినంగా మాట్లాడితే చాలండి, ఆ గయ్యాళిది భర్తపై నోరేసుకుని పడిపోతూ ఉండేది. మరింత కోపం వచ్చిందంటే చాలు భర్తని కర్రతో కూడా కొట్టి నోరు మూయిస్తూ ఉండేది. చూడండి మహాసాధ్వి, భార్య ఎలా ఉన్నప్పటికీ కూడా భార్య పెట్టే కష్టాలను భరిస్తూ భార్యను వదిలేస్తే కనుక గృహస్థాశ్రమానికి లోపం వస్తుందని భావించి అతి కష్టం మీద సంసారాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు పాపం. ఇటు నిష్ఠుర పరపురుషులతో కలిసి సరస సల్లాపాలాడుతూ వారిచ్చే ఆభరణాలు వస్త్రాలతో సొంపులు ఒలగబోస్తూ కాలం గడుపుతూ ఉన్నదండి. ఈ నిష్ఠుర పాపాలకు అంతే లేకుండా పోయినటువంటి వేళ ఒకానొక రాత్రి భర్త మంచంపై పడుకుని ఉండగా మెల్లగా నిద్ర లేచి అతడు నిద్రిస్తున్నాడు అని ధృవీకరించుకుని దగ్గరలో ఉన్నటువంటి ఒక బండరాయిని తీసుకుని వచ్చి భర్త తలపై గట్టిగా మోది చంపేసింది. అతడు మరణించగానే అతడి శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో పడేసింది. ఇక ఉన్నటువంటి ఆ ఒక్క అడ్డు కూడా పోయేసరికి నిష్ఠుర పరస్త్రీలను కోరేటటువంటి విటులతో కలిసి కామశాస్త్ర వినోదాలతోనూ కౌగిలింతలతోనూ చుంబనాలు మొదలైనటువంటి విచ్చలవిడి వ్యవహారాలతోనూ కాలం గడుపుతూ వస్తూ ఉన్నది. ఈ నిష్ఠుర ఇది చెడిందే కాక పతివ్రతలైనటువంటి స్త్రీలకు కూడా మాయమాటలు చెప్పి వాళ్ళ మనస్సులను కూడా చెడగొట్టి ఈ వ్యభిచార రొంపులోకి దింపుతూ వచ్చిందండి. ఎంత ఘోరమో చూడండి. ఇది ఎప్పుడూ ఆచారం పాటించింది లేదు, పరోపకారం చేసింది లేదు, దానం చేసింది లేదు, ధర్మం చేసింది లేదు, భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యానించనే లేదు. దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం అనేది కలలోనైనా చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపం అనే పదాలే ఆమె జీవితంలో లేవు. భగవంతుని నామస్మరణ కూడా ఎప్పుడూ చేసిన పాపాన పోలేదు. మాయల మారి దంభములకు పుట్టినిల్లుగా మారింది ఈ నిష్ఠుర. గౌరవించి ఆశీస్సులు తీసుకోవాల్సినటువంటి పెద్దలను కూడా వేళాకోళం చేస్తూ ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది. ఇలా పూర్తిగా అధర్మ మార్గంలోనే తన యౌవనాన్ని దాటేసింది నిష్ఠుర. అంతే కదండి, యౌవనం అనేది ఎల్లప్పుడూ ఉండదు. యౌవనం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. శాశ్వతం కానటువంటి వీటి మాయలో పడి పుణ్యాన్ని సంపాదించాల్సినటువంటి వయస్సును, సమయాన్ని మనం వృథా చేసుకోకూడదు. ఆ విధంగా వృథా చేసుకుని అధర్మ మార్గంలోనే తన యౌవనాన్ని దాటేసింది. ఎట్టకేలకు ఆ పాపాత్మురాలికి ముసలితనం వచ్చింది. ఘోరమైనటువంటి పాపాలు చేసిన కారణంగా ఈ లోకంలోనే తాను చేసినటువంటి పాపకర్మలకు
ఫలం అనుభవించే సమయం రానే వచ్చింది. చాలామంది ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, మరణానంతరం పాపాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ పాపాల యొక్క జాబితా పెరిగిపోయింది అనుకోండి, పాప రాశి మరీ ఎక్కువైపోయింది అనుకోండి, ఈ జన్మలోనే పాపాలు అనుభవించేస్తూ ఉంటారు, తరువాత కూడా అనుభవిస్తారు. నిష్ఠుర అలాంటిదే. తను చేసినటువంటి పాపాల పుట్ట బాగా పెరిగిపోవడం వల్ల ఈ లోకంలోనే తన పాపాలకు శిక్షలు అనుభవిస్తూ వస్తోంది. ఏ విధంగా? దాని శరీరం రోగాల చేత కుళ్ళిపోతూ దుర్వాసన కూడా వస్తూ ఉండడం వల్ల గతంలో దీని వద్దకు వచ్చినటువంటి ఒక్క పురుషుడు కూడా ఇప్పుడు కన్నెత్తి చూడటం లేదు. చివరికి ఈ నిష్ఠుర పాపం పండడం వల్ల రోగంతో దిక్కులేని చావు తెచ్చింది. వెంటనే యమదూతలు వచ్చారు. వచ్చి ఈ దుష్టురాలి చేతులు విరగ కట్టి మరి యముడి దగ్గరకు వేగంగా తీసుకెళ్లారు. నరకంలో యముడు ఇది చేసినటువంటి పాపాల చిట్టాను విచారించి భరించలేనటువంటి ఘోరమైన శిక్షలు వేశాడు. ఎర్రగా కాల్చినటువంటి ముళ్ళున్న ఇనుప స్తంభాన్ని తెప్పించి దానిని కౌగిలించుకోమన్నారు. కుంభీపాక నరకంలో వేడి వేడి నూనెలో వేయించారు. తల క్రిందులుగా కట్టి తలపైన కాళ్లపైన కర్రతో కొడుతూ ఉండేవారు. ఒక లావు కర్రతో తలపైన ఎల్లప్పుడూ బాదుతూ ఉండేవారు. అలాగే సలసలా కాగినటువంటి రక్తాన్ని త్రాగించారు. బాగా కాగినటువంటి సీసాన్ని దాని చెవుల్లో పోశారు. ఇలా దుష్ట చరిత్ర కలిగినటువంటి నిష్ఠుర తన కుటుంబంలో ఇటు 7 తరాలను అటు 7 తరాలను కూడా నరక కూపంలోకి తోసేసింది. అయసా నిర్మితం స్తంభం తప్తం చాతి భయంకరం సకంటకం సజ్వలితం పరిరంభణ కారణం తాం వై తదాయమభటాః యమేనాజ్ఞప్తచేతసః ఆలింగయామాసురతః పాపం ప్రతివదన్ పునః తతస్తన్మూర్ధ్ని పాతంచ యమదండైర్భయంకరైః కుంభీపాకేన పశ్చాత్తాం బాధంతే యమకింకరాః శిలోపరి పునస్తాంచ పాదౌ సంగృహ్యతాడయన్ శిలోపరి పునస్తాంచ పాదౌ సంగృహ్యతాడయన్ తతస్తే తప్తరక్తంచ తస్యాః పానమచీక్లపన్ త్రపుంతప్తం సమాదాయ ద్విశ్రోత్రే ప్రక్షిపంతి చ ఇత్యాదిభిర్మహాఘోరైః రాజంతాం యమకింకరాః చిత్రగుప్తేన బహుశః ప్రేరితాస్తే యమేన చ సా మహాఘోర నరకం పితృభిశ్చ పితామహైః సా బాంధవైరనేకైశ్చ దశ పూర్వైర్దశాపరైః. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఇది చేసినటువంటి పాపాలకు, ఇది చేసినటువంటి తప్పులకు పూర్వీకులు అలాగే తరువాతి తరాల వాళ్ళు కూడా నరకాలకి వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పేసి. ఎవరైనా మన వంశంలో ఒకరు ఈ విధంగా ఘోరమైన పాపాలు చేస్తే ఆ వంశంలో ఉన్నటువంటి పురాణ పురుషులు పూర్వులు కూడా నరకాలకు వెళ్ళిపోతారండి. అందుకే మన పిల్లలకు మనం ఎప్పుడు కూడా సత్ప్రవర్తన అనేది అలవాటు చేయాలి. సత్ప్రవర్తన సంస్కారము ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే పూర్వీకుల్ని ఉద్ధరించకపోగా, అంటే వీళ్ళు కనుక పుణ్యవంతులయ్యి సంస్కారవంతులయ్యి మహాపుణ్యం చేశారనుకోండి, పూర్వీకులు ఉద్ధరింపబడుతూనే ఉన్నారు కదా. ఎవరైతే పితృదేవతలు ఉత్తమ లోకాలకు వెళ్లకుండా ప్రేత రూపాల్లో తిరుగుతూ ఉంటారో వాళ్ళ కోసమని మన వాళ్ళు తర్పణం ఇస్తే వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళుతూ ఉన్నారు. కావున వీళ్ళు పుణ్యం చేస్తే వాళ్లకు చేరుతున్నప్పుడు వీళ్ళు పాపం చేస్తే ఎందుకు చేరదు? అదే విధంగా ఈ యొక్క నిష్ఠుర ఏదైతే ఉందో, ఈ నిష్ఠుర చేసినటువంటి పాపాలకు పూర్వీకులందరినీ కూడా పాపం వాళ్ళు ఏదో ఉత్తమ లోకాల్లో ఉన్న వాళ్ళని నరకానికి లాగేసిందండి. అలా ఆ నిష్ఠుర రకరకాల నరక బాధలు అనుభవించి మళ్ళీ భూమిపైన 15 సార్లు కుక్కగా పుట్టింది. 15వ జన్మలో ఇంటింటా తిరుగుతూ ఉండగా అందరూ తరిమి కొడుతూ ఉండేవారు. అలా ఆకలితో అలమటిస్తూ ఒకనాడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడి ఇంటికి చేరుకుంది. ఆ రోజు కార్తీక సోమవారం. ఆ ఇంటి యజమాని సోమవారం వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు. ఆ రోజు అతడు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం లింగాభిషేకం చేసుకుని ఉమామహేశ్వరుల్ని పూజించాడు. నక్షత్ర దర్శనం చేసి భూతబలి ఇచ్చి భోజనం చేద్దామని బయటకు వచ్చాడు. భూతబలిలో భాగంగా ఎదురుగానున్నటువంటి కుక్కకు కొంత ఆహారాన్ని పెట్టాడు. తరువాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోయాడు. భూతబలి అంటే భూతాలకిచ్చే బలి అనుకుంటూ ఉంటారు చాలామంది. గోడ మీద పెట్టేసి భూతాలు వచ్చి తింటాయి అనుకుంటూ ఉంటారు. భూతబలి అంటే భూతాలకు ప్రేతాలకు ఇచ్చే బలి కాదండి. భూతము అనంటే జీవి, బలి అంటే
ఆహారము లేదా నైవేద్యం. ఏదైనా ఒక జీవికి ఆహారం పెట్టడం అనేది భూత బలి, భూత యజ్ఞము అనబడుతుంది. ఈ విధమైనటువంటి వ్రతాలు చేసేవారు భూత యజ్ఞం ఖచ్చితంగా చేస్తారు. సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. సనాతన ధర్మంలో ఎన్ని మిళితమై ఉన్నాయో చూడండి. పశుపక్ష్యాదుల్ని భూతాలు అన్నారు. ఏదైనా ఒక జీవికి ఆహారం పెట్టాలి. కార్తీక సోమవారం వ్రతం చేసేటటువంటి వాళ్ళు సాయంత్రం పూజ అయిన తరువాత, ఆ విధంగా భూత బలి చేసిన తరువాతనే మనం భోజనం చేయాలి. అలాగే అతను కుక్కకు కొంత ఆహారాన్ని పెట్టాడు. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలకు వెళ్ళిపోయాడు. ఉదయం నుండి ఆహారం లేక నకనకలాడిపోతూ ఉండడంతో ఆ విప్రోత్తముడు పెట్టినటువంటి బలిని తిన్నది ఈ కుక్క. వెంటనే దానికి పూర్వజన్మ సంస్కారం వచ్చి, ఓ విప్రోత్తమ, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని బిగ్గరగా అరిచింది. దాంతో అతడు ఆశ్చర్యపోయి ఆ కుక్కను చూసి, నువ్వెవరు అని అడుగగా ఆ కుక్క తన కథనంతా చెప్పింది. చెప్పి, ఓ మహాత్మ, నువ్వు పెట్టినటువంటి ఆహారం తినగానే నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. ఇందులోని విశేషమేమిటో తెలుపు అనగానే ఆ విప్రుడు దివ్య దృష్టితో చూసి, ఓ శునకమ, ఈరోజు కార్తీక సోమవారం. నువ్వు ఉదయం నుండి ఉపవాసం ఉండి ఇప్పుడు నక్త భోజనం చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్పగా ఆ కుక్క, ఓ విప్రోత్తమ, నన్ను కాపాడు, దయచేసి నన్ను ఉద్ధరించు అని మొరపెట్టుకుంది. అప్పుడు ఆ ద్విజపుంగవుడు దయ తలచి తాను సంపాదించినటువంటి ఒక కార్తీక సోమవారం వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోశాడు. దాంతో ఆ కుక్క తన శునక రూపాన్ని వదిలి దేదీప్యమానమైనటువంటి దివ్య వస్త్రాభరణాలతో కూడినటువంటి యువతి రూపాన్ని ధరించి తన పూర్వీకులతో సహా కైలాసానికి చేరింది. కావున కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు సకల పాపాల నుండి బయటపడి చివరికి శివ సాయుధ్యాన్ని పొందుతారు. కనుక ఓ రాజేంద్ర, నీవు కూడా కార్తీక సోమవారం వ్రతం చేయి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఇంతటితో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 2వ అధ్యాయం సమాప్తం. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే 2వ సమాప్తః. మళ్ళీ 3వ రోజు వినవలసినటువంటి కార్తీక మహాత్మ్యంతో కలుద్దాం. స్వస్తి.